ఒకదానికి పొంగిపోయేవాడు కాదు, ఒకదానికి కుంగిపోయేవాడు కాదు. సమప్రవర్తయన్ మన, ఎప్పుడు సమానమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన అలాగే ఉన్నాడు. కోపం వచ్చింది, అరిచాడు 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 అరిచాడు. చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం ఇస్తున్నానన్నాడు. హవిస్సులు ఉండవు యజ్ఞంలో అన్నాడు. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన మనసులో ఉంటే కదూ ఎవరికైనా చెప్పడానికి, అందుకే ఎవరికీ చెప్పడం. పార్వతీదేవికి కూడా చెప్పలేదు. మీ నాన్న చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేశాడని ఎప్పుడూ చెప్పలేదు. చాలా కాలం అయిపోయింది. పరమశివుడు సంతోషంగా ఉన్నాడు, కడుపు మంటతో దక్షుడు ఉన్నాడు. ఎవడికి క్రోధం ఉందో వాణ్ణి కాల్చేస్తుంటుంది క్రోధం. ఎలాగైనా పరమేశ్వరుడు కూడా బాధపడాలి. అందుకే శివుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ముందు వాజపేయం చేశాడు, తర్వాత బృహస్పతి సవనము అని ఇంకొక యాగం మొదలుపెట్టాడు. అది నిరీశ్వరం అన్నాడు. అందులో శివుడికి హవిస్సులు లేవన్నాడు. దేవతల్ని పిలిచాడు, ఋషుల్ని పిలిచాడు. దానికి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం మానేశారు. ఎందుకని అంటే అది దోషభూయిష్టం అని వాళ్ళకి తెలుసు. తెలియక వెళ్ళకపోతే శపిస్తాడేమోనని కొంతమంది దేవతలు ఋషులు వెళ్ళి దక్ష ప్రజాపతి ఇచ్చిన సంభావనలు గుచ్చుకొని విమానాల మీద వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి కైలాసంలో అంతఃపుర గవాక్షంలో నిలబడింది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రమదగణాలని పిలిచి అడిగింది, ఎందుకు అంతమంది విమానాల్లో వెడుతున్నారు, ఏమిటా సంతోషం అని అడిగింది. అమ్మ, మీ తండ్రి గారైన దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. వాళ్ళ యజ్ఞం చూడడానికి వెళ్ళారు. అక్కడ ఆ యజ్ఞంలో వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చాడు. వాళ్ళు ఆ యజ్ఞం చూసి వెడుతున్నారమ్మా అన్నాడు. ఆమె వెంటనే ఆలోచించింది. అందులో ఉన్న ధర్మరహస్యం పట్టుకోవాలి. అందుకే ఉపన్యాసం నేను వేదప్రోక్తమైన మంత్రంతో ప్రారంభం చేశాను. ఆవిడ గబగబా కిందకి దిగొచ్చింది. పరమశివుడి దగ్గరికి వెళ్ళంది. కావున ఆ యజ్ఞమునకు ఆ విభుద గుణంబు లేగెదరదిగో దేవా, మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అని. శంకర, పరమేశ్వర, నాథ, నాకు ఒక కోరిక పుట్టింది. అదిగో చూశారా, ఆకాశ మార్గంలో విమానంలో దేవతలు ఋషులు మా నాన్నగారు చేసినటువంటి యజ్ఞానికి వెళ్ళి చూసి సంభావనలు గుచ్చుకుని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. నాకు కూడా తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి యాగశాలకి వెళ్ళి ఆ యాగం చూడాలి అని కోరికగా ఉంది. అందుకని మనం కూడా వెడదాం రండి అంది. పరమేశ్వరుడు ఏమీ మాట్లాడలేదు. ఆవిడంది మళ్ళీ, కావున ఆ యజ్ఞమునకు ఆవిభుద గణంబు లచ్చదరదిగో అంది కదా, పైన దేవతలు వస్తున్నారంది. కాదు కాదు, ఒక్క దేవతలే కాదు. కావున ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజులు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు, నేను పోయిన వారినచట చూడగగల్గున్ అంది. ఒక ఆడపిల్ల మనస్సు ఎంత ప్రేమతో ఉంటుందో పుట్టినింటి పట్ల అంత ప్రేమతో మాట్లాడింది. 13 మంది అక్క చెల్లెళ్లలో సతీదేవి ఒకతే. నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలతో వస్తారు ఆ యజ్ఞం చూడ్డానికి. ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళని చూడ్డానికి 12 మంది ఇంటికి ఎక్కడెడతాను? అన్నదమ్ములు ఉన్నారు. పుట్టినిల్లు తండ్రి దక్ష ప్రజాపతి, తల్లి ఉంది. ఒక్కసారి యజ్ఞానికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు కూడా ఎలాగో భర్తలతో వస్తారు. మా చెల్లెళ్ళని, మా బావమరుదుల్ని, వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. మా నాన్నగారిని, అమ్మని చూడాలి. అందుకని వెళ్ళాలనుంది. మీరు రండి వెడదాం అంది. శివుడు ఏం మాట్లాడలేదు. ఆవిడంది, ఓహో అల్లుడు గారు కదూ, పిలవలేదని అలిగాడులా ఉంది, పిలవలేదని రావట్లేదు అని ఆవిడే అంది. అనయము పిలువక యుండంచన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అంది. ఒక ధర్మం ఒకటి ఉంది లోకంలో. ఎప్పుడైనా ఒకళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు వెళ్ళాలి అంటే ఆ ఇంటి నుండి పిలుపు ఉండాలి. రండి అని పిలిస్తే వెళ్ళాలి, అంతేకాని పిలవకుండా వెళ్ళకూడదు శుభకార్యానికి. కానీ కొంతమంది ఇళ్ళకి మాత్రం పిలవలేదు అని వెళ్ళకుండా ఉంటే తప్పు అవుతుంది. పిలవక్కర్లేదు, పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి అంటే జనక తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం చేస్తున్నప్పుడు ఆడపిల్లల్ని పిలవక్కర్లేదు. అల్లుణ్ణి, కొడుకుని పిలవక్కర్లేదు, కోడల్ని పిలవక్కర్లేదు, మనవల్ని పిలవక్కర్లేదు. పిలవకుండా వెళ్ళాలి తండ్రి దగ్గరికి. ఎవరు? తండ్రి యొక్క బిడ్డలు. కూతురు కూడా వెళ్ళాలి. మరి అల్లుడు గారండి అంటారేమో, ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వేరు, ఇదం నమమ అని వేరు మంత్రం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యకుండా చేస్తారు. కాబట్టే ఆమె యొక్క నడవడి చేత పుట్టింటి వారు కూడా తరిస్తారు.
ఆమెని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి పిలిపించుకునే అధికారం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది. తండ్రి ఇంట్లో ఉత్సవం జరిగితే ఆడపిల్ల పిలుపు లేకుండా వెళ్ళవచ్చు. కాబట్టి జనక మా నాన్నగారు పిలవక్కర్లేదుగా, వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది అనుకోండి, గురువుగారు మమ్మల్ని పిలవలేదండి అనకూడదు, గురువుగారు పిలవకపోయినా వెళ్ళాలి. కాబట్టి గురు సుహృత్ మంచి స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడు. చాలా మంచి స్నేహితుడైతే పిలవకూడదు అసలు. ఆయన దగ్గరికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి నువ్వు తప్పకుండా రావాయి పెళ్ళికి అని చెప్పకూడదు, ఆయనే వచ్చేస్తాడంతే. సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజు ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు, ప్రజలు వెళ్ళచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప, సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా ఈ 4 ఇళ్ళకి వెళ్ళాలి. మరి మా నాన్నగారు ఎందుకు పిలవాలి? పిలవక్కర్లేదుగా, పిలవకపోయినా వెళ్ళాలిగా. నువ్వు సజ్జనుడివిగా, నీకు సమస్త శాస్త్రములు తెలుసుగా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అని పేరు కదా. అటువంటి వాడివి మీ మామగారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావద్దు, అందుకని బయలుదేరి వెడదాం రండి అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.